హాస్టల్లో ఏర్పాటు చేసిన మోడల్ అసెంబ్లీకి అందరికీ ప్రతిపాదనలు, బిల్లులు ఎవరిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉద్దేశించినవి కావు. ఇవి పూర్తిగా కల్పితాలు. ప్రొటెం స్పీకర్గా నన్ను ఎన్నుకున్న గౌరవ సభ్యులకు నా ధన్యవాదాలు. ఇప్పుడు స్పీకర్ ఎంపిక కోసం అధికార పక్ష సభ్యులను ఒక పేరును సూచించాల్సిందిగా కోరుచున్నాం. అధ్యక్ష, మా తరపు నుండి గౌరవ సభ్యులు మౌనికశ్రీ గారిని స్పీకర్గా ప్రతిపాదిస్తున్నాం. అధ్యక్ష, మేము ఈ ప్రతిపాదనను సమర్థిస్తున్నాం. అధ్యక్ష, ఈ గౌరవనీయమైన స్థానాన్ని అధిరోహించినందుకు మీకు మా ప్రభుత్వం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మీరు అధికారి పక్షానికి ప్రతిపక్షానికి సమాన త్రాసు లాంటి వారు. సభకు హుందాగా నడపడంలో మీకు మా పూర్తి సహకారం ఉంటుందని తెలియజేస్తున్నాం. అధ్యక్ష, అధ్యక్ష, మీకు మా శుభాకాంక్షలు. మీరు స్పీకర్ కుర్చీలో కూర్చున్న తరువాత మీకు పార్టీ ఉండదు, కేవలం న్యాయం మాత్రమే ఉంటుంది. ప్రభుత్వం తమ మెజారిటీతో మా గొంతు నొక్కాలని చూస్తే మాకు రక్షణగా నిలబడాల్సింది మీరే. ప్రతిపక్షం గొంతును మీరు కాపాడతారని కోరుకుంటున్నాం. అధ్యక్ష, అందరికీ నమస్కారం. సభ నాయకులకు, ప్రతిపక్ష నాయకులకు మరియు సభలో ఉన్న వారందరికీ నా ధన్యవాదాలు. ఈ కుర్చీకి కుడి ఎడమలు ఉండవు, కేవలం రాజ్యాంగం మరియు న్యాయ నియమాలే ఉంటాయి. ప్రతిపక్షానికి తగిన సమయాన్ని ఇస్తాను. ప్రభుత్వం నుండి సరైన సమాధానాలు రాబడతాను. సభ గౌరవం కాపాడటం మనందరి బాధ్యత. ఇక సమయం వృధా చేయకుండా సభ కార్యక్రమాలను మొదలు పెడదాం. ఇప్పుడు క్వశ్చన్ అవర్ ప్రారంభం కాబోతుంది. ప్రారంభించండి. ప్రశ్న సంఖ్య 912. అధ్యక్ష, మా స్కూల్ బ్లాక్ బిలో టాయిలెట్ సరిగ్గా శుభ్రం కావడం లేదు. విద్యార్థులు చాలా అసౌకర్యంగా భావిస్తున్నారు. ఈ సమస్యను విద్యాశాఖ మంత్రి గారు ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు? మేడం స్పీకర్, గౌరవనీయులైన సభ్యుడు చెప్పింది నిజమే, కానీ మేము ఇప్పటికే క్లీనింగ్ రిపోర్ట్ తీసుకుంటున్నాం. అలాగే రోజుకి 2 సార్లు శుభ్రం చేయాలని కూడా ఆదేశించాం. అధ్యక్ష, అది మంచి నిర్ణయమే, కానీ గతంలో కూడా ఇదే ఆదేశం ఇచ్చారు. ఈసారి పర్యవేక్షణ ఎలా ఉంటుందో మీరే చెప్పండి. సభ్యులు సభా గౌరవం పాటించి అరుపులు ఆపి కూర్చోవలసిందిగా కోరుచున్నాం.
మేడం స్పీకర్, మేము ఈసారి నుండి ప్రతి తరగతి నుంచి ఒకరిని స్టూడెంట్ క్లెన్లీనెస్ క్యాప్టెన్గా నియమిస్తున్నాం. ఇంకా ప్రతి వారం క్లాసుల వైజ్గా పరిశీలన కూడా జరుగుతుంది అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ మంత్రి గారు స్కూల్లో ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ అని ప్రకటించిన ఇంకా చాలామంది విద్యార్థులు ప్లాస్టిక్ బాటిల్స్ మరియు ప్లాస్టిక్ కవర్స్ తీసుకువస్తున్నారు. ఈ విధానం ఎందుకు అమలు కావటం లేదు? మేడం స్పీకర్, గౌరవ సభ్యులకు తెలియజేస్తుంది ఏమిటంటే ఇప్పటికే నో ప్లాస్టిక్ సర్క్యులర్ ఇచ్చాం, అయితే అమలు బలంగా జరగలేదు అంటున్నారు. ఇది నిజం. ఇందుకు మేము 3 చర్యలు తీసుకుంటున్నాం. అవి ఏమిటంటే ఎవ్రీ ఫ్రైడే గ్రీన్ చెక్ డే, ప్లాస్టిక్ బాటిల్ తెచ్చిన విద్యార్థులకు అవగాహన క్లాస్ మరియు స్టీల్ బాటిల్ ఉపయోగించే విద్యార్థులకు గ్రీన్ స్టార్ ఇస్తాం. అధ్యక్ష, ఇవి మంచివే, కానీ ప్లాస్టిక్ కవర్లపై కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల దగ్గర లంచ్ బాక్స్ కవర్లు, స్నాక్స్ కవర్లు ఇంకా వస్తున్నాయి. దీనికి ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష? సభ్యులు సభ గౌరవం పాటించి అరుపులు ఆపి కూర్చోండి. మేడం స్పీకర్, అందుకే పీటీఏ సమావేశంలో పేరెంట్స్కు కూడా ఈకో ఫ్రెండ్లీ గురించి సూచనలు ఇస్తాం. ప్రశ్న సంఖ్య 431. ధన్యవాదాలు అధ్యక్ష. యాన్యువల్ డే దగ్గర పడుతుంది, కానీ ప్రాక్టీస్కు టైం సరిపోవడం లేదు. డాన్స్ మరియు డ్రామా టీచర్లు కూడా లేరు. అధ్యక్ష, ఈ యొక్క సమస్యను మీరు ఎలా పరిష్కరిస్తారు? మేడం స్పీకర్, ఇప్పటికే 2 గెస్ట్ డాన్స్ టీచర్లు కూడా నియమించాం. అలాగే ప్రాక్టీస్ టైం టేబుల్ డైలీ లాస్ట్ పీరియడ్కు మారుస్తున్నాం. అది బాగానే ఉంది అధ్యక్ష, కానీ కాస్ట్యూమ్ సంగతి గురించి ఏమంటారు? మేడం స్పీకర్, ఏ పాటకు సంబంధించిన స్టూడెంట్స్ ఆ కాస్ట్యూమ్స్ వారే తెచ్చుకోవాలని నిర్ణయించాం. తదుపరి ప్రశ్న సంఖ్య 579. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, క్లాస్ రూమ్లో బెంచీల పరిస్థితి సరిగ్గా లేవు అధ్యక్ష. పిల్లలకి రైటింగ్ ప్రాక్టీస్ డిస్టర్బ్ అవుతుంది. మేడం స్పీకర్, ఫర్నిచర్ ఇన్స్పెక్షన్ చేస్తాం. టోటల్ బ్రోకెన్ బెంచ్లను మార్చి కొత్త బెంచ్లు పెడతాం. అధ్యక్ష, మాకు ఇన్స్పెక్షన్ కాదు, యాక్షన్ కావాలి అధ్యక్ష. సభలో సభ గౌరవం పాటించి అరుపులు ఆపి కూర్చోవలసిందిగా కోరుతున్నాను. మేడం స్పీకర్, ఇన్స్పెక్షన్ అదే డే చేస్తాం. వితిన్ 3 డేస్లో బెంచీలను రీప్లేస్మెంట్ చేస్తాం. తదుపరి ప్రశ్న సంఖ్య 278. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, సైన్స్ ఎగ్జిబిషన్కు ఇంకా గైడెన్స్ ఇవ్వడం లేదు మరియు మోడల్స్ తయారు చేయడానికి సపోర్ట్ కావాలి. మేడం స్పీకర్, సబ్జెక్ట్ టీచర్స్ ప్రతి క్లాస్కు ఒక మెంటర్గా అసైన్ అయ్యారు. మెటీరియల్స్ లిస్టు కూడా ఇవ్వబడుతుంది. అధ్యక్ష, మెటీరియల్స్ భారం స్టూడెంట్స్ మీద పడకుండా స్కూలే ఇవ్వాలి. మేడం స్పీకర్, థర్మాకోల్, కలర్, వైర్స్ వంటి బేసిక్ ఐటమ్స్ స్కూల్ నుండే అందిస్తాం.
అది మంచి నిర్ణయం అధ్యక్ష. దీనిని మేము స్వాగతిస్తున్నాం. తదుపరి ప్రశ్న సంఖ్య 602. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, కొన్ని క్లాసుల్లో హోంవర్క్ ఎక్కువగా ఇస్తున్నారు. దాని వలన విద్యార్థులు ఒత్తిడికి గురవుతున్నారు. దీని గురించి మంత్రి గారికి సమాధానం కోరుచున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇది జెన్యున్ కన్సర్న్. ఈ వారం టీచర్స్ మీటింగ్లో హోంవర్క్ పాలసీ రివ్యూ చేస్తాం. డైలీ హోంవర్క్ లోడ్ను తగ్గిస్తాం అధ్యక్ష. రద్దు చేయమని కోరుకోవడం లేదు అధ్యక్ష, కానీ ఒకే రోజు ఎక్కువ హోంవర్క్ ఇవ్వవద్దని మా ఆలోచన అధ్యక్ష. అధ్యక్ష, అందుకే టైం టేబుల్ కూడా మార్చి సబ్జెక్ట్స్ను డిస్ట్రిబ్యూట్ చేస్తాం అధ్యక్ష. ఇంతటితో క్వశ్చన్ అవర్ పూర్తయింది. క్వశ్చన్ అవర్ పూర్తయింది. ప్రముఖ మంత్రుల్ని బిల్స్ ఆమోదించవలసిందిగా కోరుతున్నాము. గౌరవనీయులైన సభా సభ్యులారా, ఇప్పటి సంగతికి వస్తే రోజు రోజుకి కాలుష్యం బాగా పెరుగుతుంది. కావున మా స్కూల్ని గ్రీన్ క్యాంపస్గా మార్చి ప్రతి విద్యార్థిలోనూ పర్యావరణ అవగాహన పెంచే ఉద్దేశంతో ఈ బిల్లుని ప్రవేశపెట్టాలనుకుంటున్నాం అధ్యక్ష. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనను సుముఖంగా ఉన్నవారు అవును అని, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అని అనండి. అవునున్నవారు అధికం. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్ సభలో ప్రవేశపెట్టండి. అధ్యక్ష, మేము పాస్ చేసే ఈ బిల్లులోని ముఖ్యాంశాలు: ప్రతి తరగతి 2 మొక్కలు నాటడం, స్కూల్ ప్లాస్టిక్ ఫ్రీ విధానం, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, స్మార్ట్ కంపోస్ట్ బిన్ మరియు గ్రీన్ క్లబ్ స్థాపన ఈ బిల్లులోని ప్రధాన అంశాలు అధ్యక్ష. మంత్రి గారి ప్రతిపాదన సభలో ఉంది. బిల్ సభా సభ్యులను చర్చ ప్రారంభించవచ్చు. ఈ బిల్లును మేము ఆమోదిస్తాం. కానీ గతంలో కూడా ఇదే ఆదేశం ఇచ్చారు. అప్పుడు 50 మొక్కలు నాటితే 30 మొక్కలు ఎండిపోయి చనిపోయాయి. కాబట్టి ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చెప్పండి. పాటించి అందరూ కూర్చోండి. మేడం స్పీకర్, గౌరవనీయులైన సభ్యులు చెప్పింది నిజమే. దీనికోసం మేము ప్రతి తరగతి నుంచి 1 మొక్కను ఇస్తున్నాం. అంటే 1 క్లాస్ 1 ప్లాంట్ పద్ధతిలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు వాటర్ అండ్ కేర్ను చూసుకుంటారు. అలాగే మరింత భద్రత కోసం మేము బ్యాంబూ ఫెన్సింగ్ కూడా పెడుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అనేది చాలా ఖర్చుతో కూడుకునబడింది. దీన్ని మీరు ఎలా స్వీకరిస్తారు? మేడం స్పీకర్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అంత పెద్ద స్ట్రక్చర్ ఏమీ అవసరం లేదు. మనం దానికి బదులుగా సింపుల్గా బ్యారెల్ సిస్టమ్ని సైన్స్ ప్రాజెక్ట్ యొక్క ఫండ్తో నిర్వహిస్తాం అధ్యక్ష. అధ్యక్ష, స్కూల్ని ప్లాస్టిక్ ఫ్రీ చేస్తున్నారు, కానీ స్కూల్లో చిన్నపిల్లలు టిఫిన్ని పాలి బ్యాగ్లు తెస్తున్నారు. దీనిని ఎలా అడ్డుకుంటారు? అధ్యక్ష, అపోజిషన్ మంత్రి గారి సందేహం సరైనది. దీనికోసం మేము విద్యార్థులను కాను, వారి పేరెంట్ ఓరియంటేషన్ నిర్వహిస్తాం అధ్యక్ష. ప్రతి విద్యార్థి ఒక స్టీల్ బాక్స్, స్టీల్ వాటర్ బాటిల్ తెచ్చుకునేలా తప్పనిసరిగా చేస్తామని మీకు చెప్తున్నాం అధ్యక్ష.
అధ్యక్ష, గ్రీన్ క్యాంపస్ చాలా శ్రేయస్కరం, కానీ దీనిని క్రమం తప్పకుండా నిర్వహించడానికి గ్రీన్ మానిటర్ టీం అవసరం. లేకపోతే ఒక నెలలో తర్వాత పాత పరిస్థితులన్నీ వచ్చేస్తాయి అధ్యక్ష. అధ్యక్ష, మేము ఖచ్చితంగా గ్రీన్ మానిటర్ టీంను ఏర్పాటు చేస్తాం. దీనికోసం ప్రతి క్లాస్ నుంచి ఒకరిని గ్రీన్ మానిటర్గా ఎంపిక చేస్తాము. అలాగే వారం చివరన వాళ్ళ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకుంటాం అధ్యక్ష. అన్ని సభకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. బిల్ ఉద్దేశం మంచిది. చిన్న చిన్న సవరణలుంటే రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు చూసుకోవచ్చు. ఆమోదించాలనే ప్రతిపాదనను సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవును అన్నవారు అధికులు. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్ పరిగణలోకి తీసుకోబడింది. బిల్ సభ ఆమోదం పొందింది. మా ఈ యొక్క గ్రీన్ క్యాంపస్ బిల్లును ఆమోదించినందుకు అందరికీ ధన్యవాదములు. తదుపరి బిల్ ఆమోదించవలసిందిగా మంత్రి గారిని కోరుచున్నాము. గౌరవనీయులైన సభా సభ్యులారా, ఈ మధ్య కాలంలో పిల్లల్లో అనారోగ్య సమస్యలు బాగా ఎక్కువ అవుతున్నాయి. దీనికి మూల కారణం జంక్ ఫుడ్, చిప్స్, కూల్ డ్రింక్స్, బర్గర్లు, పిజ్జాస్, ఇన్స్టెంట్ నూడిల్స్ వంటి వల్ల ఒబేసిటీ, ఎసిడిటీ, అటెన్షన్ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువ అవుతున్నాయి. దీనికోసం మనం మన స్కూల్ని నో జంక్ ఫుడ్ జోన్గా ప్రకటించడానికి ఈ బిల్లును ప్రవేశపెడుతున్నాం అధ్యక్ష. ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనను సుముఖంగా ఉన్నవారు అవును అని, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అని అనండి. అవునన్నవారు అధికం. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్ సభలో ప్రవేశపెట్టండి. అధ్యక్ష, మేము ప్రవేశపెట్టే నో జంక్ ఫుడ్ జోన్ బిల్లోని ముఖ్య అంశాలు: మొదటిగా పిల్లలు బయట నుంచి జంక్ ఐటమ్స్ తీసుకురావడం నిషేధం. హెల్తీ ఫుడ్ ఆల్టర్నేటివ్స్, ఫ్రూట్స్, స్ప్రౌట్స్, శాండ్విచెస్. మంత్లీ హెల్తీ టిఫిన్ డే నిర్వహించడం. అలాగే పేరెంట్స్ ద్వారా పంపే ఫుడ్ పై అవేర్నెస్ ప్రోగ్రామ్. మా పిల్లల ఆరోగ్యం రక్షించడమే ఈ బిల్లుని ప్రవేశపెట్టడానికి లక్ష్యం అధ్యక్ష. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. బిల్ సభా సభ్యులు చర్చ ప్రారంభించవచ్చు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, జంక్ ఫుడ్ అందరికీ డేంజర్ అని అందరికీ తెలుసు. కానీ స్కూల్లో జంక్ ఫుడ్ని నిషేధిస్తే స్టూడెంట్స్ బయట షాపుల్లో కొనుక్కొని తీసుకొస్తారు. దాన్ని మీరు ఎలా ఆపగలరు? అధ్యక్ష, ఇది నిజంగా చాలా మంచి ప్రశ్న. అందుకే మన స్కూల్ గేట్ వద్ద నో జంక్ చెక్ పాయింట్ ఏర్పాటు చేస్తాం. దీనికోసం మొదటి నెలలో కేవలం అవేర్నెస్ వార్నింగ్ మాత్రమే ఇస్తాము. తరువాత 2వ నెల నుంచి స్ట్రిక్ట్ చెకింగ్ ఉంటుందని తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, పేరెంట్సే పిల్లలకి జంక్ ఫుడ్ పెట్టి పంపిస్తున్నారు. మరి పేరెంట్స్ని ఎలా ఒప్పిస్తారు అధ్యక్ష? అధ్యక్ష, మేము దానికోసం హెల్తీ పేరెంట్స్ హెల్తీ కిడ్స్ అనే పేరుతో నెలకి ఒకసారి కనీసం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అలాగే
స్కూల్ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా హెల్తీ టిఫిన్ మెను వీక్లీగా పంపుతాము అని తెలియజేస్తున్నాం అధ్యక్ష. మంత్రి గారు, మీ ఈ బిల్లులో హెల్దీ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయని చెప్పారు, కానీ అన్నిటికీ హెల్దీ ఆప్షన్స్ ఉంటే ఖర్చు ఎక్కువ. ఫ్రూట్స్, స్ప్రౌట్స్ చౌక కాదు. మిడిల్ క్లాస్ పేరెంట్స్కు ఇవి భారంగా మారదా? అధ్యక్ష, హెల్తీ ఫుడ్ అంటే ఖర్చు అని, బాగా ఖర్చు అవుతుందని భ్రమపడడం అది నిజంగా చాలా పెద్ద తప్పు. స్ప్రౌట్ మిక్స్, వెజ్ శాండ్విచ్, చానా చట్ వంటి ఐటమ్స్ కేవలం 10 నుంచి 20 రూపాయలకి అందుబాటులో ఉంచుతామని ప్రకటిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, స్కూల్లో మంత్లీ హెల్త్ టిఫిన్ డే అంటున్నారు. ఇది ఒకే రోజు కాదు, ప్రతిరోజు పాటించాలంటే ఎవరు మానిటర్ చేస్తారు? అధ్యక్ష, అందుకోసం మేము ప్రతి క్లాస్లో హెల్త్ క్యాప్టెన్ను నియమిస్తున్నాం. వారు రోజు వారి నాన్ హెల్తీ ఫుడ్ వచ్చే పరిస్థితుల్లో టీచర్కి తెలియజేస్తారు. ఇది స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ కాదు, జస్ట్ హ్యాబిట్ ఫార్మేషన్ ప్రోగ్రామ్ మాత్రమే. మేము బిల్ ఆమోదిస్తాం, కానీ స్కూల్ మొత్తం జంక్ ఫుడ్ ఫ్రీ కావాలంటే స్టూడెంట్స్ అవేర్నెస్, టీచర్స్ అవేర్నెస్ అండ్ టీచర్ రోల్ ఉండాలి. దీన్ని అమలు చేయడానికి ఫుడ్ సేఫ్టీ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తారా? అధ్యక్ష, అవును, ఈ కమిటీ 2 టీచర్లను, 3 విద్యార్థులను, అలాగే ఒక పేరెంట్ రిప్రజెంటేటివ్తో ఏర్పాటు చేస్తాము. ప్రతి వారం ఒకసారి రిపోర్ట్ ఇస్తారు వాళ్ళు. వచ్చే 3 నెలల్లో స్కూల్ 100% నో జంక్ ఫుడ్ జోన్గా అవుతుందని మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. బిల్ ఉద్దేశం మంచిది. చిన్న చిన్న సవరణలుంటే రూల్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు చూసుకోవచ్చు. ఆమోదించాలనే ప్రతిపాదనను సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవును అన్నవారు అధికులు. ప్రతిపాదన ఆమోదించడమైనది. బిల్ పరిగణలోకి తీసుకోబడింది. బిల్ సభ ఆమోదం పొందింది. అధ్యక్ష, మా ఈ యొక్క నో జంక్ ఫుడ్ జోన్ బిల్ను ఆమోదించినందుకు మీకు మీ సభా సభ్యులందరికీ ధన్యవాదములు తెలియజేస్తున్నాము. ఇంతటితో బిల్స్ ఆమోదించే కార్యక్రమం ముగిసింది. 0 అవర్ ప్రారంభం కాబోతుంది. ప్రారంభించండి. ఒక ప్రశ్న అధ్యక్ష, మా స్కూల్ బెల్ సౌండ్ చాలా గట్టిగా ఉంది, కొందరికి భయం వేస్తుంది. మైక్ ఆన్ చేయమని చెప్పండి అధ్యక్ష. అధ్యక్ష, అది మంచి ఫీడ్బ్యాక్. బెల్ టోన్ మార్చిస్తాం. మెలోడీ ట్యూన్తో కొత్త బెల్ పెట్టిస్తాం అధ్యక్ష. అధ్యక్ష, పేరెంట్స్కి ఆన్లైన్లో మార్కులు చూపించే ప్రణాళిక ఏమైనా ఉందా? అధ్యక్ష, అటువంటి ఆలోచన ప్రస్తుతం ఏమీ లేదు అధ్యక్ష. భవిష్యత్తులో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం అని తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, పిల్లల స్కూల్ యూనిఫామ్ డ్రెస్ కోడ్ సరిగ్గా పాటించడం లేదు అధ్యక్ష. మేడం స్పీకర్, ఇంక నుంచి డ్రెస్ కోడ్ ప్రతిరోజు ఉంటుంది. నియమాలు పాటించిన వారిని సూచనలు ఇస్తాం అధ్యక్ష. సభా సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈరోజు సభ అత్యంత ఫలవంతంగా, అర్థవంతంగా జరిగింది. చర్యలు, చమత్కారాలు మరియు కీలకమైన నిర్ణయాలతో ఈ సెషన్ ముగిసింది. ముఖ్యంగా మనం భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని 2 చారిత్రాత్మక బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాం. మొదటిది అభ్యుదయాస్ గ్రీన్ క్యాంపస్ బిల్, రెండవది అభ్యుదయాస్ నో జంక్ ఫుడ్ జోన్.
చట్టాలు చేయడం ముఖ్యం కాదు, వాటిని పాటించడం ముఖ్యం. గ్రీన్ క్యాంపస్ బిల్తో మార్పు మన నుండే మొదలవ్వాలి. ఇకపై సభ తదుపరి సమావేశం ప్రకటించే వరకు వాయిదా వేయబడింది. ద హౌస్ స్టాండ్స్ అర్జెంట్ అంటిల్ ఫర్దర్ నోటీస్.